ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థనతో మరి ఆరంభించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. మరి సమయంలో ప్రభా నా తండ్రి ఇస్సాకు నిబంధన గురించి ప్రభా నా తండ్రి మేము ధ్యానిస్తుండగా ప్రభా నా తండ్రి మాతో కూడా మీరు ఏ రీతిగా నిబంధన చేసి ఉన్నారో ఆ సత్యాన్ని మాకు బోధించమని పరిశుద్ధాత్మ దేవ మిమ్మల్ని ఆహ్వానిస్తుండగా వింటున్న ప్రతి బిడ్డను మాట్లాడుతున్న నాతో కూడా మాట్లాడమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన అంతయు అడి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి రోజు దేవాది దేవుడు మనకి ఇస్తున్న వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు ఇంకొక వచనంతో మరి ఆరంభించుదామండి. అది ఏంటి అంటే మరి ఆది కాండము 17వ అధ్యాయము మరి 21వ వచనం ఒకసారి చదువుతున్నానండి. అయితే వచ్చే సంవత్సరము ఈ కాలమందు సారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పాను. హల్లెలూయా. ఇదండి నేను ఈరోజు చెప్పాలనుకున్న వాక్యాంశము. ఇస్సాకు గారితో మరి నిబంధన స్థిరపరుస్తాను అంటున్నాడు. ఇస్సాకుతో సారా కనబోవు అంటే అబ్రహాముతో చెప్తున్న మాట, ఇదిగో నీ భార్య అయిన సారా నీకు కనబోవు, ఇస్సాకుతో నేను నిబంధనను స్థిరపరుస్తున్నాను. ఇది ఏ నిబంధన అనేది ఆలోచన చేస్తే అబ్రహాము గారితో మరి యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు మరి చేసుకుంటున్న నిబంధన. మరి 17వ అధ్యాయము 11వ వచనం నుండి కొంచెం ధ్యానించినప్పుడు అక్కడ అబ్రహాము దేవుడు మరి అబ్రహాం యొక్క దేవుడైన తండ్రి ఏమంటున్నాడు అంటే, ఇదిగో మీరు వెళ్ళి ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయమంటున్నాడు అంటే నిబంధన చేసుకోమంటున్నాడు. ఎలాంటి నిబంధన చేయమంటున్నాడు అని అంటే నిబంధన వాగ్దానము చేస్తున్నాడు. మరి నిబంధన వాగ్దానము చేస్తున్నాడు. నిబంధనకి గుర్తుగా కూడా సర్కంసెషన్ అనేది చేయమని చెప్తున్నాడండి. హల్లెలూయా. సున్నతి పొందుకోమని చెప్తున్నాడు. ఎలాంటి సున్నతి అనేది కూడా శరీరంలో సున్నతిని పొందుకోండి. ఇది నేను చేయబోతున్నా, నీకు పుట్టబోతున్న సంతానానికి అంటే రాబోయే వంశావళిని నీ ద్వారా నేను దీవించబోతున్నాను కాబట్టి నీ ద్వారా ఇంకా నేను అనేక జనాంగాన్ని మరి మనకు తెలుసు కదండి. అబ్రహాము దీవెన 12వ అధ్యాయంలో ఆయనకిచ్చిన గొప్ప దీవెనల గురించి మనకు తెలుసు కదా. ఆ నిబంధన ఆ వాగ్దానాన్ని స్థిరపరచడానికి మొట్టమొదటిగా గుర్తుగా మరి ఈ నిబంధన గుర్తుని ఏంటి అంటే మరి చెప్తున్న మాట సున్నతి అండి. హల్లెలూయా. మరి అలాగనే తర్వాత మరి ఆ నిబంధనని స్థిరపరుస్తానంటున్నాడు. ఏ రకంగా స్థిరపరుస్తాను అనేది చూస్తే మరి ఇస్సాకు ద్వారా నేను స్థిరపరచబోతున్నాను అంటే నీ సంతానమైన ఇస్సాకుతో. మరి అక్కడ ఆల్రెడీ ఇస్మాయిల్ గారు పుట్టి ఉన్నారు. మరి దేవాది దేవుడు మరి తనకి ఆల్రెడీ హగర్ ద్వారా సంతానం ఇచ్చి ఉన్నాడు. కానీ అక్కడ క్లియర్గా చెప్తున్నట్టే ఇక్కడ ఇస్మాయిల్ని సంతానము కాదు అంటే ఇస్రాయేల్ని సంతానమే, కానీ ఇస్రాయేల్ ద్వారా నేను దీవించడం కాదు, ఇది కాదు నేను చేసిన ఆ 12వ అధ్యాయము వాగ్దానము. కానీ ఇస్సాకు అంటే సారా ద్వారా రాబోతున్న సంతానము ద్వారానే నేను నిబంధనని స్థిరపరచబోతున్నానని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి అబ్రహాం గారికి. అంత మాత్రమే కాదు, వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా ఖచ్చితంగా సారమ్మ ఒక అబ్బాయిని కంటది. ఆ అబ్బాయి పేరు ముందుగానే పిలుస్తున్నాడండి. వీళ్ళు మరలా 9 నెలల తర్వాత వీళ్ళు ఆలోచించుకొని ప్రార్థన చేసి కనిపెట్టిన పేరు కాదు, కానీ ఇక్కడే వచ్చే సంవత్సరం ఈ టైం కంతా ఈ సంవత్సరం లోపల మరి ఇస్సాక్ అనే కుమారుడిని నేను ఇవ్వబోతున్నాను. ఆ బిడ్డ ద్వారా నిబంధనని నేను నీతో చేసుకుంటున్న నిబంధనని స్థిరపరచబోతున్నాను అని చెప్పేసి కన్ఫర్మేషన్గా ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, నిజమే. ఆ తర్వాత వచనాల్లో చూసినప్పుడు అధ్యాయాలు చూసినప్పుడు మరి సంవత్సరం తర్వాత ఇస్సాకును కనింది సారమ్మ. ఆ సారమ్మ ఇస్సాక్ అంటే ఏంటంటే మరి నవ్వు. నా పట్ల దేవుడు కృప చూపించి నా నోటికి నవ్వునిచ్చాడు, చిరునవ్వునిచ్చాడని. ఇక్కడ లాఫ్ అని ఉంటుంది, కానీ లాఫ్ అంటే మరి ఎగతాళి నవ్వు కాదండి, కానీ ఇక్కడ చిరునవ్వు. ఇక్కడ చిరునవ్వు ఇచ్చాడు కాబట్టి ఇస్సాక్ అంటే చిరునవ్వు అని కూడా అర్థం వస్తుందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ ఇస్సాకు గారితో మరి ఏ రీతిగా ఆ నిబంధన స్థిరపరిచాడు, నడిపించాడు, మరి ఎలా దీవించాడు ఇస్సాక్ గారిని అనేది విషయాల గురించి మనం ఈరోజు ధ్యానిద్దామండి. అవును, మన అంశం ఏంటంటే లార్డ్స్ కవెనెంట్ విత్ ఇస్సాక్. మరి ఇస్సాకుతో నిబంధన ఏ రీతిగా చేశాడు, ఏ రీతిగా నెరవేర్చాడు, ఏ రీతిగా ఆ వ్యక్తితో అంటే ఇస్సాకు గారితో తోడుగా ఉన్నాడు అనేది మనం ధ్యానిస్తే మరి మనకి తెలుసు. 18వ అధ్యాయంలో మరి ఆయన మరి సారమ్మ బిడ్డను కనింది. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత చూస్తే హల్లెలూయా 22వ అధ్యాయంలో కూడా మనం ఒక సంఘటన చూస్తాము. టెస్ట్ ఆఫ్ అబ్రహాం అంటారు. ఇక్కడనే కొన్ని విషయాలు మరి మీకు బోధించాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఇస్సాకు గారైతే మనకి తెలుసు, ఆయన ఆ టైంలో మరి చిన్నవాడు. మరి వయసు ఇంచుమించు ఎంత ఉంటుందో మరి నాకు తెలియదు, కానీ నేను అనుకుంటున్నాను 10-12 సంవత్సరాల వయసు ఉంటాడేమో అనుకుందాము కాసేపు. మరి నేను కరెక్ట్గా ధ్యానించలేదండి, కానీ మరి ఆ 12 సంవత్సరాల వయసు ఉన్నాడు అనుకుంటే ఆ బిడ్డని మరి తీసుకొని వెళ్ళిపోతూ ఇదిగో
ఇప్పటి వరకు నువ్వు ప్రేమించిన, అత్యధికంగా ప్రేమించిన నీ కుమారుణ్ణి నాకు మరి బలి అర్పణగా అర్పించు అని చెప్పేసి అక్కడ దేవాది దేవుడు ఆజ్ఞ ఇవ్వంగానే సరే ప్రభు అని ప్రశ్నించకుండా మరి సరే అని చెప్పి నెక్స్ట్ డేనే లేచి మరి తను చూపించిన కొండపైకి, మరి ప్రభువు చూపించిన కొండపైకి తను తీసుకెళ్ళడం అనేది జరిగింది. అప్పుడు మరి ఇస్సాకు గారు కూడా ఏమీ మాట్లాడకుండా తండ్రితో పాటుకు వెళ్తున్నాడు. మరి ఇస్సాకు గారికి అయితే తెలియదు ఎక్కడికి వెళ్తున్నానో, తెలియకనే వెళ్తున్నాడండి. కానీ తండ్రితో వెళ్తున్నాడు, సురక్షితంగా వెళ్తున్నాడు. అవును, దేవాది దేవునికి అర్పించబోతున్నాము, అర్పణలు చేయబోతున్నాం అని సంతోషంగా గంతలేసుకుంటూ దేవుని నామంలో వెళ్తున్న ఈ బిడ్డకు అక్కడ ఎదురు పడుతున్న సిచ్యువేషన్ ఏంటి అంటే, మన మధ్యలో ఒక దగ్గర అడుగుతున్నాడు ప్రభు. అక్కడ మరి 22వ అధ్యాయము 13, 14 వచనాలు చూసినప్పుడు అక్కడ క్లియర్ గా రాయబడుతున్న మాట ఏంటి అంటే, నానా మనము ఇద్దరమే వెళ్తున్నాము కదా, ఇదిగో కర్ర తీసుకెళ్తున్నాము, అగ్నిని తీసుకెళ్తున్నాము, కానీ మరి ఇక్కడ మరి అక్కడ పైన అర్పించడానికి మనము మరి మన గొర్రెల్లో ఒక గొర్రెని తీసుకెళ్ళాలి కదా, శ్రేష్టమైన పశువుని మనం తీసుకెళ్ళాలి కదా నాన్న, మరి మనం ఎందుకు తీసుకెళ్ళట్లేదు, మరి ఏది గొర్రె అని అడుగుతున్నాడు అక్కడ. అప్పుడు వెంటనే అక్కడ తండ్రి గారు చెప్తున్న మాట ఏంటంటే, తండ్రి చూసుకొనును. ఎవరు ఏ తండ్రి అండి? మరి దేవాది దేవుడు, మరి గాడ్ విల్ ప్రొవైడ్. యేసు అంటే తండ్రి దేవుడే చూచుకొనును మనకి కావాల్సిన గొర్రెని ఆ బలి అర్పణ చేయడానికి తనే ఇచ్చును అని చెప్తున్నాడు, చూచుకొనును అని చెప్తున్నాడు. ఆ తర్వాత నిజంగానే అండి మరి అబ్రహాము గారు అయితే ఇస్సాకు గారిని మరి అలా పడుకోబెట్టేశాడు. 2 కాళ్ళకి 2 చేతులు కట్టేశాడేమో నాకు తెలియదు, కానీ అక్కడ చూస్తే మరి తను చంపడానికి కత్తి ఎత్తేశాడండి, బిడ్డని చంపడానికి. అప్పుడు మరి దేవుని దూత ప్రత్యక్షము కాకుండానే స్వరముతో చెప్తున్న మాట ఏంటంటే, అబ్రహామా అబ్రహామా ఆగు అని చెప్తున్నప్పుడు మరి వెంటనే అబ్రహాం గారు వింటున్నాను ప్రభు అని ఆపినప్పుడు చూడండి, వెంటనే ఇదిగో నీ విశ్వాసమునకు పరీక్ష సమాప్తమైపోయింది, నువ్వు ఈ పరీక్షలో గెలిచి ఉన్నావు కాబట్టి దేవాది దేవుడు నీకు నీ బిడ్డను నువ్వు చంపాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. అదిగో పొట్టేలు దాన్ని చంపేసి అని చెప్పేసి ఇంకొక పొట్టేలును ఇవ్వకనే ఇచ్చేశాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ గమనించాడు. ఎవరు గమనించారు? ఇస్సాకు గారు గమనించారు. మరి తనకెంతవరకు తెలుసు అంటే కొంతవరకే తెలుసు. మేబీ మరి వెళ్ళేటప్పుడైతే పశువేది అని అడిగాడేమో, కానీ రిటర్న్ వచ్చినప్పుడు మరి సత్యదేవుని గురించి మరి దేవాది దేవుడు ఏమని చెప్పాడు, ఎందుకు నాన్న నన్ను కట్టేశావని ఆ టైంలో ప్రశ్నించలేకపోయాడేమో, లేకపోతే మరి దేవుడు మరి దేవాది దేవుని మాటకి లోబడి ఒప్పుకున్నాడో తెలియదు, కానీ తిరిగి వస్తుంటే సంతోషంగా ఖచ్చితంగా అబ్రహాం గారి అనుభవం అంతా కూడా మరి ఈ బిడ్డడు వినే ఉంటాడు. ఇదిగో దేవాది దేవుడు నిన్ను నాకు వాగ్దాన పుత్రుడిగా ఇచ్చి ఉన్నాడు, ఇదిగో నిన్ను కవనెంట్ విషయంలో నిబంధన నీ ద్వారా స్థిరపరుస్తానని వాగ్దానము నేను నమ్మి ఉన్నాను అని చెప్పేసి మరి ఇస్సాకు గారికి దేవుడిచ్చిన నిబంధన గురించి మొత్తము మరి తండ్రి అయిన అబ్రహాం గారు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారండి. నేనేం నమ్ముతానంటే ఖచ్చితంగా ఇస్సాకు గారు అబ్రహాముని ఆరాధిస్తున్న దేవుడిని ఖచ్చితంగా ఇస్సాకు గారు కూడా ఆరాధించాడు. ఎందుకంటే తను చనిపోవాల్సిన సమయంలో దేవాది దేవుని స్వరము మరి తనతో పాటుగా అబ్రహాం గారితో పాటుగా విన్నాడు కాబట్టి మరి అతని ఆ నిజమైన చూచుకునే దేవుడి స్థితి ఏంటి అనేది, నిజమైన చూచుకునే దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎలా చూచుకోగలడో అనుభవపూర్వకంగా ఆ చిన్నతనంలోనే ఆ మరణ పరిస్థితిలోనే అనుభవించి ఉన్నాడండి. అది నిజమైన మరి ఆయనతో పాటుగా తత్సంబంధమని నేను నమ్ముతున్నాను. మరి దేవాది దేవుని గొప్పగా మరి తెలుసుకొని ఉన్నాడని కూడా నేను నమ్ముతున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అబ్రహాము గారు అయితే అక్కడ పరీక్షలో గెలిచిపోయాడు. ఇస్సాకు గారు కూడా మరి దేవుళ్ళు ఎదురడం ఆరంభించబడి ఉంటాడండి. మరి గత కాలంలో జరిగిన నువ్వు ఎలా పుట్టావు, మరి ఎలా జరిగింది ఇస్మాయిల్ గురించి, మరి అన్ని విషయాల గురించి కూడా ఇస్సాకు గారికి మరి బోధించబడడం జరిగి ఉంటది. హల్లెలూయా. మరి ఇంకొకటి మాట నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మరి ఈ నిబంధన అనేది మరి ఇస్సాకు గారికి ఏ రీతిగా ఆ క్షణం నుండి తర్వాత దీవెనకరంగా ఉన్నది మనం తెలుసుకుందామా. మరి మొట్టమొదటిగా చూస్తే మరి 37 సంవత్సరాలకి 36-37 సంవత్సరాల వయసుకి వచ్చిన తర్వాత మరి ఇస్సాకు గారి తల్లిగారైన సారమ్మ గారు నిద్రించారండి. ఆ తర్వాత అంటే మరణించారు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటి అంటే, మరి తను ఒంటరిగా ఉన్నాడు. అప్పటికి వివాహము జరగలేదు ఇస్సాకు గారికి. మరి అబ్రహాం గారి ప్రణాళిక ప్రకారం, ఆలోచన ప్రకారం మరి ఎలియాజరు అనే పనివాడికి ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నేనైతే ఆలోచన చేస్తున్నాను, ఇక్కడ నుండి ఈ జనాంగం నుండి ఈ అన్య జనుల నుండి నా బిడ్డకి వివాహం చేయకూడదు, మరి బిడ్డకి అమ్మాయిని ఇవ్వకూడదు, కానీ మరి నా ప్రజల నుండి మరి నా ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళి మరి తన కోసం ఒక కుమార్తెను, పెళ్లి కుమార్తెను తీసుకురాని ఎలియాజర్ని పంపించినాడు. అవును, ఇక్కడ ప్రణాళిక అయితే తండ్రిది, ఆలోచన ఇచ్చిందైతే తండ్రిది, తండ్రి వెళ్ళలేదు. కానీ మరి ఎలియాజర్ అనే పనివాడి ద్వారా పంపించినప్పుడు మరి ఇక్కడ ఇస్సాకు గారు వెళ్ళట్లేదు. మరి ఇస్సాకు గారు ఆ పెళ్లి కుమార్తె
గురించి పాకలాడట్లేదు, ప్రయత్నించట్లేదు. కేవలము తన తండ్రి గారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా మరి ఆయన ఆలోచన ప్రకారంగా ఎలియాజర్ గారు వెళ్ళారన్న విషయం కూడా మరి ఇస్సాకు గారికి తెలుసో తెలీదో నాకు తెలియదు. కానీ ఇదిగో ఈ నిబంధన ఏం చేసిందంటే తండ్రి దేవుడు మరి ఇస్సాకు గారితో చేసిన నిబంధన ప్రకారంగా నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఇస్సాకు గారికి దేవునికి నిజమైన తత్సంబంధం అనేది, అంటే ఆ నిజమైన డైరెక్ట్ రిలేషన్ అనేది కేవలం నేను నమ్ముతున్నాను ఏంటంటే ఎక్కడ జరిగిందంటే ఆ కొండ మీద ఎప్పుడైతే అతన్ని అర్పించబోతున్నాడో ఆ సమయంలో విన్నాడేమో స్వరం, కానీ తర్వాత విన్నట్టుగా లేదు, మాట్లాడినట్టుగా కూడా తెలియదు. అబ్రహాం గారికి అయితే మరి అనుక్షణం అనుదినము మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు, జరుగుతూనే ఉన్నాయి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి దేవునికి అబ్రహాంకి బదులు. లోతు విషయంలో కావచ్చు, సుధమ గోమర విషయంలోనే కావచ్చు, అలాగే ఇస్సాకు విషయంలో, ఇస్మాయిల్ విషయంలో దేవుని స్వరం వింటున్నాడు, నడిపించబడుతున్నాడు. విశ్వాసంలో మెల్లిమెల్లిగా అబ్రహాం గారు ఎదుగుతున్నారు. కానీ ఇస్సాకు గారితో మాత్రం డైరెక్ట్ మరి దేవునితో సంబంధం అయితే లేదు, కానీ దేవుని ఎరిగి ఉన్నాడు, దేవుని గురించి తెలుసుకుంటున్నాడు, తన నోటి నుండే డైరెక్ట్ గా తన అనుభవాలు వింటున్నాడండి. మరి ఇక్కడ కూడా మరి వివాహ సమయంలో కూడా మరి అతను ఏమీ చేయట్లేదు, తన భాగం అంటూ ఏమీ లేదు, కేవలం మరి తండ్రి ఏమి చేస్తున్నాడు అది చూస్తున్నాడు. అలాగనే మరి ఎలియాజరు నిజమే మరి రిబ్కానైతే తీసుకొని వచ్చాడు. మరి దాని గురించి ప్రసంగించేంత సమయం మనకు లేదు, కానీ చక్కని శ్రేష్టమైన బిడ్డని మరి భార్యగా మరి ఇస్సాకు గారు పొందుకున్నారు. ఇది ఆయన దేవుడు ఇస్సాకుతో చేసిన నిబంధన అండి. ఇక్కడికి చూస్తుంటే మరి ఇస్సాకు గారు దేవునితో నిబంధన చేసినట్టుగా లేదు, కానీ దేవాది దేవుడు ఇస్సాకుకు చేసిన నిబంధన ప్రకారం శ్రేష్టమైన భార్యని మరి తను పొందుకున్నాడండి. దేవాది దేవుడే బహుమానంగా ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నిజమే, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, అంతకంటే శ్రేష్టమైన బహుమానం ఏంటి తెలుసా అండి? గుణవతి అయిన భార్య దొరకడం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి శ్రేష్టమైన భార్యని తను పొందుకోవడం మాత్రమే కాదు, ఆ భార్యకి మరి అంటే ఇంచుమించు 40 సంవత్సరాల వయసులో మరి బైబుల్ చెప్తున్న రికార్డ్ ప్రకారంగా 40 సంవత్సరాల వయసులో రిబ్కా గారితో తనకి వివాహం జరిగిందండి. ఆ తర్వాత మరి తను గొడ్రాలుగా ఉండడం వలన తనే ప్రార్థన చేస్తాడు. ఎవరికి? దేవాది దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇదిగో పిల్లలు లేని నా తల్లిదండ్రులకి పిల్లలు ఇచ్చిన దేవాది దేవుని సత్యం ఏంటో, దేవాది దేవుడు ఏమి చేయగలడో తెలిసిన ఇస్సాకు గారు తన భార్య కోసము ప్రార్థన చేసినప్పుడు మరి అంగలార్చినప్పుడు మరి దేవాది దేవుడు అద్భుతమైన రీతిగా రిబ్కా గారి మరి గర్భం తెరవడం జరిగింది. ఆ తర్వాత మరి 2 కుమారుని, ఒక్కడిని కాదు కానీ 2 2 నేషన్స్ ని మరి దేవాది దేవుడు ఇచ్చినట్టుగా మనకు తెలుసండి. హల్లెలూయా. ఇది కూడా మరి నిబంధనలో మరి నిబంధన ద్వారా పొందుకున్న ఆశీర్వాదము. హల్లెలూయా. ఎక్కడ ఏ లోట్లున్నా కానీ మరి ఆ నిబంధన అనేది దేవుడితో మనం చేసుకున్న నిబంధన, దేవుడు మనతో చేసుకున్న నిబంధన అనేది మనల్ని ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది, మనల్ని దీవెనలోకి నడిపిస్తుంది. మనం ఏది కూడా లోట్లో అంటే ఏ లోటు కూడా మనకి కలగదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతి విషయంలో ఆయన జోక్యం కల్పించుకుంటాడనేది నిజమైన నిబంధనకి మరి సాదృశ్యం అండి. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా మనం యేసు ప్రభు వారిని ఎప్పుడైతే మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో మనము కూడా ఏమి చేస్తున్నామంటే, ప్రభా నువ్వే నా సమస్తం, నువ్వే నా తండ్రివి, నువ్వే నా ప్రభుడవి, నువ్వే నా జీవితానికి మరి నావికవిగా ఉన్నావు అని చెప్పేసి మనం సమర్పించుకున్నప్పుడు ఆయన మనతో నిబంధన చేస్తాడు. ఎలాంటి నిబంధన అంటే రక్త నిబంధన. ఆయన శిలువ పైన కార్చిన రక్తమే సాక్ష్యంగా మనతో ఆయనకు మధ్యలో జరుగుతున్నది ఆ నిబంధన అండి. హల్లెలూయా. ఆ నిబంధనని ఎవ్వరూ కూడా మన నుండి దూరము చేయలేరు. ఆ ప్రేమ నుండి మనల్ని ఎవ్వరు కూడా ఎడబాపలేరు. కేవలం మన సొంత ప్రయత్నంతో మన ఇష్టానుసారంగా మనం వెళ్ళి తప్పులో పడిపోతేనే మనం ఆ నిబంధనకి బ్రేకింగ్ అనేది కూడా కాదు, కానీ దూరం అయిపోతాము అంతే. కానీ దేవుడైతే ఆ నిబంధనని బ్రేక్ చేసేవాడు కాదమ్మా. జాగ్రత్తగా వినండి. మరి నా అంశంలోనికి వెళ్తుండగా మరి ఏ రకంగా ఇంకొక దీవెన పొందుకున్నాడనేది చూస్తాం. నేను చెప్పాలనుకున్న శ్రేష్టమైన మాట ఇదేంటంటే, ఇస్సాక్ సోడ్ అండ్ రీప్డ్ ఫర్ 100 folds అని చెప్పబడి ఉంటుంది. హల్లెలూయా. 20వ అధ్యాయము 12వ వచనము ఆది కాండం అండి. మనం ఈ అధ్యాయాలన్నీ కూడా మరి ఆది కాండంలోనే ఉన్నాయి కాబట్టి ఆది కాండము 20వ అధ్యాయము 26వ అధ్యాయము 12వ వచనంలో చూసినప్పుడు ఇస్సాకు ఏం చేశాడు తెలుసా అండి? మరి అక్కడ సంఘటన, ఇక్కడ నిజమైన ఎన్కౌంటర్ విత్ గాడ్ జరుగుతుంది. ఇస్సాకు గారితో మరి దేవాది దేవుడు ఇక్కడ మొట్టమొదటిగా మాట్లాడినట్టుగా మనకు బైబిల్లో రికార్డ్ చేయబడిందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 26వ అధ్యాయంలో మరి మీకోసం నేను వచనాలు చదువుతుండగా జాగ్రత్తగా గ్రహించండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు లాంటిది మరొక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజు అయిన అబీమెలెకు యొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, చూడండి, యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెబుతున్న దేశం నందు నివసించుము, ఈ దేశమందు పరివాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించుతను. ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశంలో
దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. హల్లెలూయా. నీ సంతానము వలన సమస్త భూలోకములో సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని ఆజ్ఞలన్నింటినీ కట్టడలన్నింటినీ నియమములన్నింటినీ గైనిక్కొని ఉండెను అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఈ సందర్భం అంతా ఎలా మాట్లాడుతున్నాడంటే తండ్రి దేవుడు నాకు తెలిసి మొట్టమొదటిసారిగా మరి ఇస్సాకు గారికి ప్రత్యక్షమై చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను చెప్తున్న దేశం నుండి నువ్వు విడిచి వెళ్ళకు, ఐగుప్తు దేశానికి అస్సలు వెళ్ళకు, నువ్వెక్కడున్నావు అక్కడే నేను దీవిస్తాను. ఎలా అనగా నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి హల్లెలూయా ఇప్పుడు వరకు అబ్రహాం గారి నోటి నుండి దేవాది దేవుని గురించి విన్న ఈ ఇస్సాకు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, అసలు ఏ దేవుడి గురించి తండ్రి నోటి నుండి విన్నాడు ఆ దేవుడే ప్రత్యక్షమై చెప్తున్న మాట తన తండ్రి అయిన అబ్రహాం గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దీవెనండి, ఎంత గొప్ప ఆశీర్వాదం. అక్కడ అబ్రహాం గారికి అయితే నీ కుమారుడైన ఇస్సాకు ద్వారా నేను నిబంధన స్థిరపరుస్తానని చెప్తున్నాడు. ఇక్కడ మరి అబ్రహాం యొక్క కుమారుడితో చెప్తున్న మాట ఏంటంటే, నీ తండ్రి ద్వారా. హల్లెలూయా. ఈరోజు తండ్రి కుమారులతో మాట్లాడుతున్నాను, తల్లి బిడ్డలతో మాట్లాడుతున్నానండి, తండ్రి కుమారు బిడ్డలతో మాట్లాడుతున్నాను. మీరు ఎలా ఉన్నారు, మీ రిలేషన్ ఎలా ఉంది, మీ సన్షిప్ ఎలా ఉంది, మీ ఫాదర్హుడ్ ఎలా ఉందని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని గద్దిస్తున్నాను. ఇదిగో దేవాది దేవుని చూపిస్తున్నాడు. ఇక్కడ ఎంత క్లియర్గా, ఎంత చక్కటి తండ్రి అండి, ఇక్కడ ఎంత చక్కటి మరి కుమారుడు అండి. మరి దేవాది దేవుడే అటు తండ్రి గురించి కుమారుడికి, కుమారుడి గురించి తండ్రికి సాక్ష్యం ఇస్తున్నారండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఇంత గొప్ప ధన్యత మనం పొందుకుంటున్నామా? మన జీవితంలో ఉందా? నువ్వు నిజంగా నీ కుమారుడికి, కుమార్తెలకి దీవెనకరంగా ఉన్న తండ్రివా, లేకపోతే మరి ఎలా ఉన్నావని ప్రశ్నిస్తున్నాను. నీ తండ్రికి దీవెనకరమైన, నీ తండ్రి గురించి సాక్ష్యం గొప్పగా వినగలిగిన పరిస్థితిలో నువ్వున్నావా అని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తున్నానమ్మా. ఈరోజు నిజంగా మనం చాలా విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి వీడి బతుకు ఇంతే, వీడి జీవితం ఇంతే అని కొంతమంది, ఇదిగో మా తండ్రి ఇంతే, మా నాన్న ఇంతే, మేము మార్చమని కొంతమంది అనుకుంటున్నారు. నిజమే, అలాంటి పొజిషన్లోకి నువ్వు రావద్దమ్మా అని చెప్తున్నాను, రాకూడదని బతిమలాడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ఇక్కడ చక్కటి అంటే ప్రత్యక్షతలోనే మొట్టమొదటి ఎన్కౌంటర్లోనే ఇస్సాకు గారికి నిబంధనతో పాటుగా ఇదిగో నీ తండ్రిని బట్టి అని చెప్పేసి చక్కగా చెప్తున్నాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత నిజమే, మరి దేవాది దేవుడు చెప్పిన మాటకి లోబడి అక్కడ గెరారులోనే ఆగిపోయాడంట. ఆగిపోయిన వాడు అక్కడే ఉన్నాడు, ముందుకు సాగుతున్నాడు. మరి ఇంకొక విషయానికి వస్తే, ఇక్కడ ఇదే అధ్యాయంలో ఒక చక్కటి అంశం ఉంటుంది. ఏంటి అంటే, అబీమెలెకు గురించి రాయబడింది. అబీమెలెకు దగ్గరే అతను ఉన్నాడు కాబట్టి, అంటే అదే రాజ్యంలో ఉన్నాడు కాబట్టి, మరి తన రిబ్కా గురించి అడిగినారు వాళ్ళు. ఈమెవరు అంటే నా చెల్లి అని చెప్పడం జరిగింది. సేమ్ ఇదే సందర్భము అబీమెలెకు విషయంలో మరి అక్కడ అబ్రహాం సారమ్మ విషయంలో కూడా జరుగుతుంది. అది రెండోసారి, మొట్టమొదటిసారిగా ఫరో విషయంలో, అలాగనే మరి రెండోసారి అబీమెలెకు విషయంలో జరుగుతుంది. అదేంటి అంటే, అబ్రహాం కూడా సారా నా చెల్లి అని చెప్పి మరి వాళ్ళు ఎక్కడ తన భార్యను ఎత్తుకొని పోతారో, ఎందుకంటే తన అందంగా ఉంది కాబట్టి అని చెప్పేసి తను కాపాడుకోవడానికి అబ్రహాం గారు చేసిన పొరపాటే ఇక్కడ కూడా. మరి తిను కూడా అలాగే భయపడ్డాడు. ఎందుకంటే మనిషి కదండి, మనం ఈ లోకంలో ఎవరమైనా మనుషులమే, మనకుంటూ భయాలని ఉంటాయి. ఎంత దేవుని స్వరం విన్నా మనము మనుషులమే కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులను బట్టి కొందరిని చూసినప్పుడు మనం భయపడతాము. కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి అలాంటి భయం మనలో ఉండకూడదని నేను నమ్ముతున్నానండి, మీకు చెప్తున్నాను. సరే, ఇక్కడ దేవాది దేవుడు ఏ రీతిగా ఆ కవనెంట్ ప్రకారంగా వీరి పక్షాన నిలబడ్డాడు అనేది చూస్తే, ఇక్కడ ఇస్సాకు గారు చెప్పారు ఏంటంటే, అబీమెలెకు వారందరికీ, ఆ రాజ్యంలో ఉన్న వారికి, అవును తను నా చెల్లెలు అని చెప్పినాడు. కానీ అబీమెలెకు అనుకోని పరిస్థితిలో ఒకసారి చూసినప్పుడు వీరిద్దరు భార్యాభర్తలుగా మరి కనిపించడం, అంటే ఆ పరిస్థితిని చూశాడు అనమాట. అంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలను అర్థం చేసుకుని, ఎందుకు నువ్వు అబద్ధం చెప్పావు ఇస్సాకు అని చెప్పేసి అన్నప్పుడు, అయ్యా మరి మీరు నా భార్య అందంగా ఉంది కాబట్టి మీరెక్కడ నన్ను చంపి నా భార్యను తీసుకెళ్ళిపోతారని నేను భయపడ్డానని చెప్పాడు. మరి ఇక్కడ అబీమెలెకు వెంటనే ఏమంటారు, అయ్యా నువ్వెందుకు ఇంత తప్పు పొరపాటు చేసావు, మరి మా వాళ్ళు ఎవరైనా సరే మీ భార్యను ఎత్తుకొని పోయేవాళ్ళేమో, అయినా పర్వాలేదు, ఇట్స్ ఓకే, కానీ ఏంటి అంటే నేను చెప్తున్నాను అని చెప్పేసి ఇస్సాకుతో ఏమనట్లేదు. కానీ తన రాజ్యంలో, తన అబీమెలెకు అక్కడ ఆ గెరారు దేశంలో మాట్లాడుతున్న మాటను ఇస్సాకు జోలికి కానీ తన భార్య జోలికి కానీ ఎవరన్నా వెళ్ళారనుకో వాళ్ళని చంపేస్తానని చెప్పేసి బెదిరిస్తున్నాడు అండి. నిజమండి, ఇక్కడ అసలు ఇస్సాకు అబద్ధం చెప్పాడు, అక్కడ తనని శిక్షించాలి లెక్క ప్రకారం. కానీ అలా కాకుండా దేవుని నిబంధన అనేది, ఇస్సాకు మీద ఉన్న నిబంధన అనేది ఎంతగా కాపాడుతుందంటే, మరి
అసలు అబ్రహాం ఆ సారమ్మ విషయంలో అయితే సారమ్మని 2 సార్లు తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ కళ ద్వారా దేవాది దేవుడు దర్శనం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే మరి విడిపించాడు దేవాది దేవుడు ఆ రీతిగా. కానీ ఇక్కడ చూస్తే ఇస్సాకు భార్యని అసలు తీసుకోపోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా ముందుగానే అబీమెలెకుకి బయలుపరిచేసి అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే వీళ్ళ జోలికి కానీ ఎవరైనా వెళ్ళారంటే వాళ్ళని చంపేస్తానని చెప్పేసండి. ద గ్రేట్ ప్రొటెక్షన్ ఆఫ్ దట్ కింగ్, ఆ రాజు యొక్క ప్రొటెక్షన్ మరి అక్కడ ఆ దేశంలో మరి ఇక్కడ ఇస్సాకు గారికి తన భార్యకి మరి లభించిందండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత వచనంలో క్లియర్గా చూసినప్పుడు మరి అప్పుడు ఆయన ఏం చేశాడు, దేవాది దేవుడు చెప్పిన ప్రకారంగా దేవుడు ఏం చెప్పమన్నాడు, ఇక్కడికి వెళ్ళి కాదలకు నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడండి. కానీ ఇక్కడ ఇస్సాకు గారు చేసిన పని ఏంటి తెలుసా, ఈ సోడ్ అంటే ఆయన విత్తాడు. ఎంత విత్తాడు అంటే ఒకసారి మరి 26వ అధ్యాయం 12వ వచనంలో చూసినప్పుడు ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనమును వేసినప్పుడు ఆ సంవత్సరము 100 ఫలమును పొందెను. హల్లెలూయా. యెహోవా అతనిని ఆశీర్వదించను గనక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యెను. హల్లెలూయా. చూడండి ఎంత చక్కటి మాట. ఆ దేశమందే ఉన్నాడు. ఏ దేశమందు, దేవుడు చెప్పిన దేశంలోనే ఉన్నాడు. మరి భార్య వలన నష్టము ప్రాబ్లం ఏమైనా వస్తుందేమని భయపడ్డాడు. కానీ దేవుడు అక్కడ కూడా విడిపించాడు. అంత మాత్రమే కాదు, వీరిని ముడితే ఎవరన్నా వీరు జోరుకోవాలని వెళ్తే వాళ్ళని చంపేస్తానని రాజాజ్ఞ పొందుకున్నారు. చూడండి ఎంత గ్రేట్ ప్రొటెక్షన్ దేవుడు కవెనెంట్ ద్వారా ఇస్తున్నాడు అని అంటే అక్కడ అసలు దేవాది దేవుడు అక్కడ కనిపించట్లేదు. కానీ దేవుని అభిషేకము ద్వారా, దేవుని ఆయనలో ఉన్న దేవాది దేవుడి ద్వారా మరి చుట్టూ వాళ్ళంతా ఆయన చూస్తేనే భయపడిన పరిస్థితికి వచ్చింది. నేను ఇక్కడ అనగాలనుకుంటున్నాను, ఇక్కడ ఏంటంటే ఈ వచనంలో చూస్తే 12వ అధ్యాయంలో విత్తనం వేశాడంట. 12వ వచనంలో విత్తనం వేశాడు, 100 పంట అదే సంవత్సరం. అంటే ఒక సంవత్సరం పాటకు అక్కడ ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం ప్రకారంగా అర్థమవుతుంది. విత్తనం వేయాలంటే ఏం కావాలండి, నేల కావాలి. హల్లెలూయా. నేల కావాలి, అలాగే నీరు కావాలి. అవును, దేవాది దేవుని నామంలో నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న మాట ఏంటి, కరువు ప్రదేశం అండి. అక్కడ కరువు వచ్చింది అంటే నీరు లేదు. ఆయనను విత్తనం వేశాడు. ఇక్కడ మళ్ళీ విత్తనం వేయాలంటే నీరు కావాలి ఒక ఎత్తు అయితే, భూమి కూడా కావాలి. ఆయన సొంత రాజ్యం కాదు, సొంత దేశం కాదు. జాగ్రత్తగా వినండి. అబ్రహాముకు ఇంకా దేవుడు స్థిరమైన స్థలం ఇవ్వలే. అక్కడ చెప్తున్నాడు, ఇంకా వాగ్దానంలో మనం అంతా చూసినప్పుడు ఈ స్థలాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను, నీ కుమారులకు ఇస్తాను అంటున్నాడు. కానీ ఇవ్వలేదండి. కానీ అబీమెలెకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా చూస్తే అక్కడ ఆ ప్లేస్లో తను దున్నేనా విత్తనం వేసినా అడిగే వాళ్ళు లేరండి. హల్లెలూయా. అంత స్వతంత్రం పొందుకొని ఎవరేమన్నా అనుకొని అని చెప్పేసి దర్జాగా ఆయన విత్తనం వేశాడు. అదే సంవత్సరంలో 100 పంట పొందుకున్నాడు. దేవాది దేవుడు అక్కడ భూమిని సమకూర్చాడు. నిజంగా చెప్పాలి అంటే మరి ఒక అధ్యాయము 13 ఆదికాండము 13వ అధ్యాయంలో అండి 1, 2, 3 వచనాలు చూసినప్పుడు అబ్రహాముకు కలిగి ఉన్న ఆస్తి ఏంటంటే వెండి, బంగారము, పశువులలో ఆయన గొప్పగా ఉన్నాడు. అంటే కలిగి ఉన్నాడు, సమృద్ధిగా ఉన్నాడు. అతనికి భూమి లేదు, అతను వ్యవసాయకుడు కాదు. ఆయన గొర్రెల కాపరి, అంటే గొర్రెల్ని పశువుల్ని మరి పెంచుతూ అలా గుడారాలు మార్చుకుంటూ మరి ఆయన ప్రయాణమై వెళ్తున్నాడండి. ఎవరు, అబ్రహాం గారు. ఆ మార్గంలోనే ఇస్సాకు గారు వెళ్తున్నారు. ఆ తర్వాత జేకబ్ గారు కూడా అలాగే వెళ్ళారండి. మొత్తం పశువులండి. వీళ్ళు పంట విత్తనం వేసి వ్యవసాయం చేసే వ్యవసాయదారులు కాదు. కానీ మరి ఇక్కడ వ్యవసాయం అనే వృత్తిని అంటే స్వీకరించడం జరిగింది. అది కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా తను తినాల్సిన ఆ విత్తనాల్ని, మరి భోజనంగా తినాల్సిన ఆ విత్తనాల్ని మరి తన నేల కాని నేలలో మరి ఏంటంటే దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారంగా విత్తినప్పుడు మరి 100 పంట పొందుకున్నాడండి. హల్లెలూయా. 100 అంటే దేవాది దేవుడు మనకి చెప్తున్న సత్యం ఏంటి అంటే మరి ఒక విత్తనం వేసినప్పుడు మరి 100 ఒక విత్తనానికి 100 గింజలని కాదు రిటర్న్ గా, కానీ ఏంటంటే సంపూర్ణమైన పంటని మరి 100 ఫోల్స్ అని అంటారు. 100 పంట అంటే ఒకవేళ మనం ఒక విత్తనం అనేది వేసినప్పుడు ఇదిగో నాకు ఈ విషయంలో నేను వెతుతున్నాను, ఈ విత్తనానికి నాకు ఇంత పంట కావాలి అని చెప్పేసి నువ్వు ఒక కొలతనో ఒక పరిమాణమో లేకపోతే ఒక వస్తువునో నువ్వు తిరిగి ఆశించినప్పుడు, ఒక హార్వెస్ట్ని నువ్వు కోరుకున్నప్పుడు అది సంపూర్ణంగా దొరకడం అనేది అది 100 ఫోల్స్ అండి. హల్లెలూయా. సగం దొరకడం కాదు, సగం పొందుకోవడం కాదు, కానీ 100 ఫోల్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అంటే ఇప్పుడు సపోజ్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. నేను ఒకప్పుడు నా జీవితంలో జరిగింది. నాకు తెలుగు చదవడం రాదు, ఇప్పటికీ రాదండి, అబద్ధం కాదు, నిజం చెప్తున్నాను. అంత స్పష్టంగా నేను చదవలేను. అయితే నాకు ఈ తెలుగు చదవడం రావట్లేదు దేవా, నేను ఎట్లా అర్థం చేసుకోవాలి, నాకు ఒక ద్విభాష దానియేల్ బైబిల్ కావాలని నేను అడిగినప్పుడు విత్తమన్నాడు దేవుడు. ఎలా విత్తాలి అంటే నీ దగ్గర ఉన్న ఈ తెలుగు బైబిల్ ఏదైతే ఉందో దాన్ని విత్తు, అప్పుడు నేను ద్విభాష ఇస్తాను. ఎందుకంటే ఇటు తెలుగు ఇటు ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి కొంచెం స్పష్టంగా చదవడానికి వెంటనే అర్థం చేసుకోవడానికి అన్నట్టుగా అనుకున్నప్పుడు
సరే దేవా అని చెప్పేసి నేనున్న హాస్టల్లో నాకు తెలిసిన ఒక చెల్లికి బైబిల్ లేదు, వేరే వాళ్ళ బైబిల్ అడుగుతుందండి. దాని మీద క్లియర్గా రాసేసి ప్రభా నేను ఇది విత్తనంగా వేస్తున్నాను, నాకు దానియేలు బైబిల్ కావాలి అని చెప్పేసి అన్నాను. వెంటనే ఈ బైబిల్ తీసుకెళ్ళి ఆ కొత్త తెలుగు బైబిల్ అండి, చాలా చక్కటి బైబిల్ తీసుకెళ్ళి ఆ చెల్లి జీవితంలో ఇదిగో విత్తనంగా ఇస్తున్నానని చెప్పేసి ప్రార్థించుకొని నేను ఇచ్చేసి వచ్చిన 10 రోజుల లోపలే దానియేలు బైబిల్ అనేది ద్విభాషా దానియేలు బైబిల్ దేవాది దేవుడు నాకు బ్లెస్ చేశాడండి. అంటే 100% నేను ఏది కోరుకున్నానో 100% అదే నాకు దొరికిందండి. హల్లెలూయా. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ 100% విత్తనం ఏ రీతిగా పొందుకున్న, పంట ఏ రీతిగా పొందుకున్నాడంటే తనకి ఎవరున్నారండి, తనకు ఎన్నో పశువులు ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు, ఇస్సాకుతో పాటుగా ఇంకెంతో మంది ఉన్నారు, తన భార్యతో పాటుగా పిల్లలు ఉన్నారు, ఇంకెంతో మంది ఉన్నారు. వారందరికీ ఆ కరువు ప్రదేశమైన ఆ గైరారులో కావాల్సింది తినడానికి ఆహారం అది దొరకలేదు. మరి తన పశువులు చచ్చిపోతాయి కాబట్టి, మరి తన వాళ్ళందరినీ తను పోషించుకోలేడు కాబట్టి, తన గుడారాలు కదిలించబడాలి కాబట్టి, ఐగుప్తుకి వెళ్తే అక్కడ కరువు లేదు కాబట్టి వెళ్ళాలని ఒక అడుగేశాడు, ఆలోచించేశాడు. వెంటనే దేవాది దేవుడి ప్రత్యక్షమైన వెళ్ళకు, నేను ఇక్కడే దీవిస్తాను అని మాటకి లోబడినప్పుడు దేవాది దేవుడు ఇచ్చిన సహాయం ఎంత గొప్ప సహాయం అంటే ప్రొటెక్షన్ ఇచ్చాడు, భార్యను కాపాడాడు, ఆ తర్వాత అధికారాన్ని ఇచ్చాడు. అక్కడ ఎవరు కూడా ఏమనకుండా మరి ధైర్యంగా విత్తనం వేశాడు 100 అంతలు. అంటే ఆహారం అనేది నేను అనుకుంటున్నాడు గడ్డి విత్తనం కూడా వేసే ఉంటాడని, ఎందుకంటే మరి గొర్రెల్ని మేసుకోవాలి కదా, తనకున్న పశువులకి తిండి పెట్టాలి కదండి, మరి వాటికి కావాల్సిన ఆహారం కావాలి కదా, ఎంత మాత్రమే కాదు నీరు కూడా కావాలి, ప్రతిదీ దేవుడు సమకూర్చాడండి. మరి కొద్ది సమయం సరిపోదు కొన్ని అంశాల గురించి మాట్లాడడానికి, కానీ దేవాది దేవుడు సరిపడే అంత ఇచ్చాడు, తక్కువ కాకుండా ఇచ్చాడండి. తన ఫ్యామిలీకి, తన కుటుంబానికి, తన పని వారికి, తన జంతువులకి కావాల్సిన ఆహారం అంతటిని ఆ ఫెమెన్లో ఎక్కడండి ఆ కరువు ప్రదేశంలో మరి దేవాది దేవుడు గొప్పగా దీవించాడు. అంత మాత్రమే కాదు తను తవ్విన ప్రతి బావిని మరి దీవెనకరంగా మార్చాడు. ఎలా అంటే నీళ్ళు వస్తున్నాయి, కానీ అక్కడైతే శత్రువులు ఎలాగా ఉన్నారు అది తర్వాత విషయం, కానీ అంటే వాళ్ళు పూడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయనను దేవాది దేవుడు ఆగల, ఎన్నో బావులు తవ్వినా, వాళ్ళు ఎన్ని పూడ్చినను చివరిదాకా దేవుడు ఉండి మరి చక్కటి స్థలాన్ని కూడా, చక్కటి బావులను కూడా తను మరి పొందుకున్నాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ ముగింపులో నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే కేవలం నిబంధన, దేవుడు ఇస్సాకుతో చేసిన నిబంధన, అబ్రహాముతో చెప్పిన నిబంధన మరి ఎస్టాబ్లిష్ చేయడం మాత్రమే కాదు, 100 అంతల పంట కొయ్యడానికి అసలు వ్యవసాయకుడే కాదండి. హల్లెలూయా. వ్యవసాయకుడు కాని వాడి చేత కూడా వ్యవసాయం అండి. హల్లెలూయా. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే ఇంకొకటి, మరి కరువులో నీళ్లు కావాలి కదా, మరి నీళ్ళు ఏడికెళ్ళి వచ్చాయని కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే, మరి ఒక్కసారి మరి అదే పాత నిబంధనలో మొట్టమొదటి అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు మరి మనకు తెలుసు కదండి, మొదటి అధ్యాయంలో దేవుడు సృష్టించినప్పుడు అక్కడ ఏం చేశాడు, ఫస్ట్ మరి చెట్లను పొలాలని అన్నింటినీ, అంటే చెట్లను మరి చిన్న మొక్కల్ని దేవాది దేవుడు కమ్మని పలికినప్పుడు అయినాయి కదండి. ఆ టైంలో మరి వర్షం లేదు. మరి 6వ అధ్యాయం నోవా కాలం వరకు అసలు వర్షం అనేది లేనే లేదు. ఆ సమయంలో ఎలాగా వచ్చింది అంటే భూమి తేమనే వచ్చి తడిపిందటండి. నేను ఇక్కడ నమ్ముతున్నాను ఏంటంటే అదే పాత నిబంధన, అంటే ఆదాము కోల్పోయిన దీవెన, ఆశీర్వాదం, మహిమ ఆ భూమిలో ఏ రీతిగా ఉందో, ఏ రీతిగా మరి జరిగిందో అదే రీతిగా మొట్టమొదటి ఆదాం కంటే ముందు ఏ రీతిగా నేలను, ఆ పంటని, ఆ పొలాల్ని మరి ఆ తేమ అనేది తడిపిందో దేవుడు సృష్టించిన ప్రకారం అదే తేమ భూమిలోకి వెళ్ళొచ్చి ఇస్సాకు గారి విత్తనాన్ని తడిపినప్పుడు 100 అంతల పంట పొందుకొని తను సమృద్ధిగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాడండి. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు ఉండాల్సిన నిబంధన దేవునితో ఉన్నప్పుడు, దేవుని వైపు చూసి దేవుని మీద ఆధారపడినప్పుడు అదే 100 అంతల పంట, అంటే మన జీవితంలో కావాల్సిన సమస్త 100 అంతల పంట ప్రతి ఏరియాలో మనం పొందుకుందాము గాక అని మరి ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో ఇస్సాకుతో చేసిన నిబంధన లాగా మాతో కూడా చేసిన దేవా, నీ నిబంధనలు మేము నిలబడి స్థిరపడి ప్రభానాతని నీ ఆశీర్వాదం మేము పొందుకునేలాగా కృప చూపించమని తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మనామంలో ఈ ప్రార్థనంతో వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.